ఐపీఎల్ సీజన్ 19 ఫైనల్ ఫైట్ కు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ పోరు జరగనుంది. ఐపీఎల్ 2026 విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. దీంతో ఎవరు విన్నరో ఎవరు రన్నరో అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. అయితే దీనిపై మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ఇన్ స్పోర్ట్స్ హెడ్ కోచ్ సయ్యద్ మాజిద్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు మీరు హెడ్ కోచ్ అయితే రెండు టీమ్స్ కి ఫస్ట్ ఏం చెప్తారు? ప్రెషర్ అండర్కుంటుంది. ప్రెషర్ మనం టూ టీమ్స్ తీసుకుంటే ఆల్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కానీ విరాట్ కోహ్లీ కానీ శుభ్మన్ గిల్ కానీ రజత్ పాటీదార్ ఎప్పటి నుంచి ఆ టీంకి క్యాప్టెన్సీ సెకండ్ టైం కంటిన్యూ ఫైనల్స్ వచ్చినారు. విరాట్ కోహ్లీ కూడా ఉండే అప్పుడు 2016 కానీ ఫైనల్స్ హైదరాబాద్తో కానీ, శుభ్మన్ గిల్ కానీ, హార్దిక్ పాండ్యా అప్పుడు ఫస్ట్ టైం జీటీ గెలిచింది. అప్పుడు లాస్ట్ టైం కూడా 2022-24 కూడా సెమీఫైనల్స్లో. తో ఈ రెండు టీం మనం చూసుకుంటే నాకు కొంచెం ఇది ఇక్కడ బెంగళూరు టీం బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ చాలా స్ట్రాంగ్ ఉంది. బెంగళూరు టీం క్వాలిఫైర్ 1 లో ఏవైతే టీమ్స్ ఆడాయో మళ్ళీ అదే ఆడింది. టాప్ 2 ఏవైతే ఉన్నాయో అదే ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అది మీకు ప్రూఫ్ అయింది. హైదరాబాద్ కూడా అందరూ అనుకున్నారు హైదరాబాద్ వస్తుందని. బట్ హైదరాబాద్ సూర్యవంశం ఇన్నింగ్ కానీ మళ్ళీ ఆర్ఆర్ కానీ లాస్ట్ మ్యాచ్ మనం చూస్తున్నాం సూర్యవంశం ఆడుతున్నారు. బట్ వన్ సైడ్ టు మ్యాచ్ గెలవలే మనం. ఒక బాబుతో ఒక ప్లేయర్తో మనం గెలవలేం. టీమ్ ఈజ్ అ టీమ్ వర్క్. మిడిల్ ఆర్డర్ కానీ టాప్ ఆర్డర్ కానీ అండ్ ఫస్ట్ పవర్ ప్లేలో ఎంత ఆడుతుందో దాని తర్వాత 15 ఓవర్స్. దెన్ బట్ ఆర్సీబీ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ డూయింగ్ వెరీ గుడ్. చాలా మంచిగా కంబ్యాక్ చేస్తున్నాడు. సో యాక్చువల్లీ దాని కానీ అండ్ రసిక్ సలాం హిస్ బౌలింగ్ వెరీ వెల్. కునాల్ పాండ్యా మిడిల్ ఆర్డర్ ఎప్పుడెప్పుడు బ్యాటింగ్ కావాలి. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం మనం. అండ్ టీమ్ డేవిడ్ ఈజ్ ద మెయిన్ కీ ప్లేయర్ ఈజ్ ద టీమ్. విరాట్ కోహ్లీ కూడా చక్కగా ఫామ్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ 6th పొజిషన్లో 600 రన్స్ ఈ ఇన్నింగ్లో. అంటే విరాట్ కోహ్లీకి మనం ఎప్పుడు తక్కువ తీసుకోవద్దు. అండ్ దాని తర్వాత చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ ఫస్ట్ హాఫ్లో ఆడిపియలే, సెకండ్ హాఫ్లో ఛాన్స్ ఇచ్చిన తర్వాత ప్రూఫ్ చేయించాడు. మనకి చూడండి సాల్ట్కి అంత పెద్ద ప్లేయర్ సాల్ట్కి ప్లేస్ లేదు దాని ప్లేస్లో. సో వెంకటేష్ అయ్యర్ డూయింగ్ వెరీ గుడ్. అదే మనం సాయి సుదర్శన్ కానీ శుభ్మన్ గిల్ బోత్ ఆర్ వెరీ గుడ్. మీరు చూస్తే టాప్ ఆరెంజ్ క్యాప్లో ఇద్దరు ఉన్నారు. ఆరెంజ్ క్యాప్లో బౌలింగ్ మనం చూసుకుంటే సిరాజ్ కానీ రబాడా కానీ బట్లర్ సెట్ అయినంటే ఖతం. సో వన్ సైడ్ వన్. తో ఇది ముగ్గురులా దీన్ని చూసుకుంటే సాయి సుదర్శన్, జోయ్ బట్లర్, వాషింగ్టన్ సుందర్ ఆల్సో డూయింగ్, రాహుల్ తెవాతియా కానీ. సో ఈ ఇద్దరు మనం చూసుకుంటే ఐ థింక్ కొంచెం నాకు బ్యాలెన్స్ మిడిల్ ఆర్డర్ బ్యాలెన్స్ నాకు ఆర్సీబీలా కనిపిస్తుంది. బౌలింగ్ ఎక్స్పీరియన్స్ అంటే సిరాజ్ కానీ రబాడా కానీ తో చాలా మంచి బౌలింగ్ రాషిద్ ఖాన్. బట్ రాషిద్ ఖాన్ మనం చూసుకుంటే లాస్ట్ టూ ఇయర్స్ లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ అంత ఆ పర్ఫార్మెన్స్ లేదు రాషిద్ ఖాన్ది. అందరు రీడ్ చేస్తారు. అయితే మొత్తానికైతే మీరు ఫస్ట్ క్వశ్చన్ లోనే ఆర్సీబీ కొంచెం ఛాన్సెస్ ఎక్కువ అని చెప్తున్నారు. మనతో పాటు స్పోర్ట్స్ ఎనలిస్ట్ సుధీర్ రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఇక్కడైతే ఆర్సీబీకి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి సయ్యద్ మాజిద్ గారు అంటున్నారు. వాట్ ఈస్ యువర్ ప్రిడిక్షన్? అఫ్కోర్స్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వాళ్ళు మంచి కంట్రోల్డ్ గా కనబడ్డారు ఆల్ డిపార్ట్మెంట్స్ లో. జీటీ కొంచెం స్ట్రగుల్ అయినారు స్టార్టింగ్ లో. ఆ తర్వాత లాస్ట్ 10 మ్యాచెస్ లో దే హావ్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. యాక్చువల్లీ ఆర్సీబీకి ముఖ్యంగా ఏంటంటే బ్యాటింగ్ సమస్యలు ఎక్కడ కూడా కనబడలేదు. అంటే టాప్ ఆర్డర్ ఫెయిల్ కాలేదు. ఫెయిల్ అయినప్పుడు మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు లోవర్ ఆర్డర్ అందరు కూడా రాణించారు. ఈవెన్ కృణాల్ పాండ్యా వినింగ్ 1 మ్యాచ్ ఫర్ దెమ్ ఆల్సో. రజత్ పాటీదార్ అయితే అద్భుతంగా ఆడుతున్నాడు, లీడింగ్ బై ఎగ్జాంపుల్ లైక్ శుభ్మన్ గిల్ యాక్చువల్లీ. అండ్ ఒక జితేష్ శర్మకి కొంచెం ఫామ్ అటు ఇటు కనబడింది కానీ బట్ ఎవ్రీబడి ఈస్ కంట్రిబ్యూటింగ్ యాక్చువల్లీ. దట్ ఈస్ ఎ బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ దెమ్. పడికల్ డొమెస్టిక్ క్రికెట్ లో ఎట్లనైతే ఫామ్ కనబడిచాడో అదే ఫామ్ అవుతుంది కొనసాగింది. సో స్ట్రాంగ్ అంటే డీప్ గా బ్యాటింగ్ లైనప్ ఉంది. అంటే బ్యాటింగ్ లైనప్ ఉంది గుజరాత్ కూడా. కానీ గుజరాత్ మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ ఎక్కువగా టెస్ట్ కాలేదు రియల్ గా. ఓన్లీ జస్ట్ మీకు టాప్ ఆర్డర్ క్లిక్ కానప్పుడు వాషింగ్టన్ సుందరే కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. బట్ మిగతా వాళ్ళు అంత పెద్ద కాంట్రిబ్యూషన్ లేదు. ఈవెన్ తెవేటియా కూడా ప్లే ఆఫ్ 1 లో హాఫ్ సెంచరీ సాధించు. సో దాట్ ఈస్ అ బిగ్ ఇష్యూ. బట్ బౌలింగ్ లో ఇద్దరికి నేను అనుకుంటాను స్ట్రెంత్ ఉంది. కొంచెం ఇంకా ఎక్కువ ఎడ్జ్ గుజరాత్ కే ఉండొచ్చు బౌలింగ్ నుంచి నేను అనిపిస్తుంది. ఎందుకంటే కన్సిస్టెన్సీ కనబడతారు. రబడా అండ్ మొహమ్మద్ సిరాజ్ దే హావ్ రియలీ టేకెన్ వికెట్స్ ఇన్ పవర్ ప్లే. అసలు యాక్చువల్ గా పవర్ ప్లేలో వాళ్ళు వికెట్లు తీసుకోకుండా లేనేలేరు. ఇద్దరు కూడా ఒక్కొక్క వికెట్ మినిమం తీసుకుంటున్నారు. అందుకనే మీరు ఐ థింక్ సిరాజ్ ఒక ప్లే ఆఫ్ లో మాత్రమే వికెట్ తీసుకోలేదు పవర్ ప్లే. బట్ అదర్వైజ్ ఎవ్రీ మ్యాచ్ లో ఎవ్రీ పవర్ ప్లేలో అతను వికెట్ తీసుకుంటున్నాడు. అందుకనే శుభ్మన్ గిల్ అతన్ని 3 ఓవర్లు వేయించడం చూస్తున్నాం. సో ప్రసిద్ధ్ కృష్ణ అండ్ అతనితో పాటు రషీద్ ఖాన్ ఒక్కడిగా కొంచెం అటు ఇటు కనబడ్డాడు. బట్ వాళ్ళకు చేసన్ హోల్డర్
కొంచెం నేను అనుకుంటాను ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఇస్తున్నాడు Yes. సుమిత్ర. ఎందుకంటే జేసన్ హోల్డర్ ఫస్ట్ లో ఆడలేదు, ఫస్ట్ లో ఫిలిప్స్ ఆడించారు. ఫిలిప్స్ ఎప్పుడైతే ఫెయిల్ అయ్యాడో వాళ్ళు ఒక ఆల్రౌండర్ ప్రిఫర్ చేశారు. అండ్ జేసన్ హోల్డర్ చేత ఫుల్ కోటా వేస్తున్నాడు, అతని మిడిల్ లో తీసుకొని వస్తున్నాడు శుభన్ గిల్ కొంచెం బాల్ కొంచెం ఓల్డ్ అయిన తర్వాత. అండ్ అప్పుడు గ్రిప్ చక్కగా లభిస్తుంది కనుక చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు, కంట్రోల్డ్ బౌలింగ్ చేస్తున్నాడు, వికెట్లు తీస్తున్నాడు. అండ్ 10 మ్యాచెస్ లో ఇప్పటికే 17 వికెట్ తీసాడు. బ్యాట్ తోటి అఫ్ కోర్స్ అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ లేకున్నా కానీ హోల్డర్ has really contributed magnificently with the ball actually to the expectations. So that is becoming a big plus point for Gujarat in recent times now. ఎస్, కమింగ్ టు ద క్వాలిఫైర్ 1 చూసి మళ్ళీ ఎలిమినేటర్ 2 కనుక చూస్తే జీటీ పర్ఫార్మెన్స్ చాలా మెచ్యూర్డ్ గా కనిపించింది. అంటే Correct. ఎక్కడ కూడా బౌలింగ్ లో కానీ ఎక్కడ కూడా ప్రెషర్ కూడా వాళ్ళు హ్యాండిల్ బాగా చేశారంటే అసలు ఆ ప్రెషరే కనిపించలేదు. లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే yes. ఆర్ఆర్తో ఆర్ఆర్ సూర్యవంశం కానీ ఇన్నింగ్స్ కానీ 200 రన్స్ అంతా కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఆ 200 రన్స్ కి చాలా ఈజీ. ఫస్ట్ 6 ఓవర్స్ కానీ 14 ఓవర్స్ దాకా వచ్చేసినారు అప్పుడే మ్యాచెస్ కి. సుదర్శన్ అవుట్ కానీ శుభం గిల్ కానీ దాంతో మ్యాచ్ లో వచ్చేసినారు. మ్యాచ్ లో వచ్చేసిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ ఇన్నింగ్ ఆ మిడిల్ ఆర్డర్ మనం చూసుకుంటే బట్లర్ వికెట్ టు వికెట్ రన్స్ టు వికెట్ ఆపి బాల్స్ టు బాల్స్ కానీ దాని వచ్చిన తర్వాత ఫినిషింగ్ రాహుల్ తివాతియా మీరు చూసుకోండి. ఇది కూడా మనం సుధీర్ సార్ చెప్పినలాగా మనం జేసన్ హోల్డర్ టీంలో వచ్చిన తర్వాత కూడా కొంచెం టీంలో బ్యాలెన్స్ కూడా అయింది. ఎందుకంటే జేసన్ హోల్డర్ బ్యాట్ చేయలేదు, మరి బౌలింగ్ వెరీ గుడ్. సో ఈ మ్యాచ్ తక్కువ తీసుకోవద్దు. ఇప్పుడు జీటీకి వచ్చేసరికి మనం టాప్ ఆర్డరే బాగుంది, మిడిల్ ఆర్డర్ Correct. బాగాలేదు అంటున్నాం. ఒకవేళ ఈ టీంలో కానీ ఆ టీంలో కానీ డక్అవుట్స్ కనుక అయితే స్టార్టింగ్ వచ్చిన ప్లేయర్స్ అసలు పరిస్థితి ఎలా ఉంటుంది? అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా ఫీల్ అయిపోయి స్ట్రక్ అయిపోయి కరెక్ట్ అన్నారు. బట్ మనం చూసుకుంటే ఆర్సీబీలో టాప్ ఆర్డర్ పోతే కూడా మిడిల్ ఆర్డర్లో మనం చూసుకుంటే కునాల్ పాండ్యా, రజత్ పాటిదార్, టీమ్ డేవిడ్, జితేష్ శర్మ, రమేష్ షఫట్ 5-6 ఆల్ మ్యాచ్ విన్నర్స్. నేను నీ పేరు చెప్పిన మీకు అన్ని 6 కునాల్ ఎప్పుడు ఛాన్స్ వచ్చింది జితేష్ శర్మ అడిపి అందరు చేసినారు. టీమ్ డేవిడ్ కానీ కునాల్ పాండ్యా. ఇక్కడ సందర్భం కాకపోయినా ఎస్ఆర్హెచ్ తో కంపేర్ చేద్దాం మనము. ఎస్ఆర్హెచ్ లో కూడా టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ సూపర్ ఉండే, కానీ వన్స్ చేతులు ఎత్తేసారు ఆ మ్యాచ్ లో. కరెక్ట్ అండి. యాక్చువల్లీ అది ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం ఎస్ఆర్హెచ్ లో కంపారిటివ్లీ చూస్తే ఆర్సీబీ లో వాట్ ఈస్ ప్లేస్ దాన్ ఎస్ఆర్హెచ్. మరి మనకి రెస్పాన్సిబిలిటీ ఇన్నింగ్ మనం చూసుకుంటే ఇక్కడ విరాట్ కోహ్లీ కంటిన్యూ రెస్పాన్సిబిలిటీ ఇన్నింగ్ ఆడుతున్నాడు. Okay. విరాట్ కోహ్లీ అండ్ వెంకటేష్ అయ్యర్ కి ఫ్రీ ఇచ్చేసిన ఛాన్స్. వైభవ్ సూర్యవంశం ఎట్లా వచ్చిన వాళ్ళు జస్ట్ టు హ్యావ్ టు హిట్ అండ్ స్మోర్ విల్ వచ్చి ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఇచ్చారు. టీమ్ డేవిడ్ కి ఫినిషర్ రెస్పాన్సిబిలిటీ, షెపర్డ్ కానీ ఫినిషర్ రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఇచ్చినారు. ఎవరెవరు కోచెస్ కానీ కునాల్ వాళ్ళకి అండ్ యాండీ ఫ్లవర్ కానీ దినేష్ కార్తిక్ కానీ వాళ్ళకు కాంబినేషన్ కోచెస్ కాంబినేషన్. ఇక్కడ మనకు ఆశీష్ నేరా డూయింగ్ వెరీ గుడ్. ప్లేయర్స్కి ఎంత కోచెస్ నేను క్రికెట్ లాస్ట్ 18-19 ఇయర్స్ కోచింగ్ చేస్తాను. పిల్లలకి ఇంత ఫ్రీ ఇస్తారు, ఇంత మాట చెప్తారు మీరు ప్లేయర్, అదే మీరు కోచెస్కి చేస్తారు. సో అదే మీరు ప్లేయర్స్ మీద మనం గెలవాలి అని మనం మీరు చేయాలని ప్రెషర్ పెట్టొద్దు. ప్లేయర్స్ మీద వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది. ఎంత ఫ్రీ పెడితే అంత మంచిది. టాప్ ఆర్డర్ మనం ఇప్పుడు మీరు చెప్పినలాగా బోత్ టాప్ ఆర్డర్ ఫ్లాప్ అయితే కూడా, బట్ ఆర్సీబీలో మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ ఇప్పుడు సుధీర్ భాయ్ బోలేసారు కానీ లోవర్ ఆర్డర్ చాలా మంచిగా ఉంది. ఎందుకంటే మీరు చూసుకుంటే కునాల్ పాండ్యా ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఉంటే కునాల్ పాండ్యా ఇస్ వెరీ గుడ్ ఆర్డర్. యాక్చువల్లీ ఇండియా టీంలో ఎందుకు కూడా నాకు అర్థమైతే లేదు. కునాల్ పాండ్యా ఇస్ వెరీ గుడ్. అండ్ మనం మొత్తం చూసుకుంటే పర్టికులర్ మిడిల్ ఆర్డర్లో రన్స్ ఎప్పుడు కాదు పర్టికులర్ ఇస్తున్నారు రన్స్. లాస్ట్ మ్యాచ్ ఆల్సో ప్లే వెరీ వెల్ 30 రన్స్ కానీ బట్ ఈ బిగ్ మనం చూసుకుంటే ఇద్దరు టీంలో హై స్కోరింగ్ మ్యాచ్ ఇది కూడా. ఎందుకంటే 200 రన్స్ 230-200 రన్స్ ఈజీ చేజ్ అవుతున్నాయి. 140-150 ఇది. లాస్ట్ మ్యాచ్ కూడా చూసుకుంటే ఫస్ట్ సెకండ్ 200 చాలా ఈజీ అయిపోయింది. ఇంకా 2 ఓవర్స్ ఇంకా 1 ఓవర్ 2 ఓవర్స్ ఉండే. ఇది కూడా చాలా ఫస్ట్ ఎవర్ బ్యాటింగ్ తీసుకుంటే యూ హ్యావ్ టు 100 మోర్ దెన్ 2+200 రన్స్ కొడితే మీకు ఈజీ. ఎందుకంటే పెద్ద గ్రౌండ్ అది. ఆడియన్స్ చాలా ఎక్స్పెక్టెడ్ ఉన్నారు చాలా. సో సూపర్ సండే లాగా లాస్ట్ మ్యాచ్ కూడా 200+ లాస్ట్ సీజన్ కూడా నేను ఇక్కడ కూర్చున్నాను, మీరు కూడా ఇట్లా ఉండే ఆర్సీబీ గెలుస్తుందని సేమ్ డ్రెస్ సేమ్ ఉన్నాం. तो साउथ వాళ్ళం మనం కొంచెం సపోర్ట్ ఇస్తాం. బట్ డీసీబీ సాబ్ अपने ఫ్రమ్ హైదరాబాద్ హియర్ సిరాజ్ तो సపోర్ట్ ఉంది వాళ్ళది కూడా సిరాజ్ కి కూడా. బట్ వీఆర్ గోయింగ్ టు ద ఆర్సీబీ. ఫైనల్ ఎవరు మంచిగా ఆడితే వాళ్ళే గెలుస్తారు. బట్ మనం చూసుకుంటే కొంచెం నాకు బ్యాలెన్స్ కనిపిస్తుంది ఆర్సీబీ. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ హేజల్వుడ్ వీళ్ళు చాలా మంచిగా చేస్తున్నారు బౌలింగ్. సుధీర్ గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు క్వాలిఫైర్ 1 లో చూస్తే జీటీ కొన్ని లెసన్స్ నేర్చుకోవాలంటే 162కి ఆల్ అవుట్ అయిపోయింది. అయితే అక్కడ నుంచి ఏమైనా కరెక్షన్స్ నేర్చుకొని అవి ఆ ప్లాన్స్ ఈ రోజు ఏమైనా అప్లై చేసే ఛాన్స్ ఉందా? ఐ థింక్ వాళ్ళ టోర్నమెంట్ లో కూడా ఇంకొక తక్కువ స్కోర్ ఉంది వాళ్ళకు. అంటే కమింగ్ టు అంటే ఆర్సీబీ వర్సెస్ జీటీ. ఆర్సీబీకి ప్రాబ్లం అదే. అంటే ఇంతకుముందు మజిద్ భాయ్ చెప్పినట్టు కూడా మెయిన్ ఏంటంటే వాళ్ళకు ఓన్లీ టాప్ 3 ఆర్డర్ పైనే వాళ్ళు డిపెండ్ అవుతున్నారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ హ్యాపెన్ 40 for 3 ఆ 3లో బట్లర్, శుభన్ గిల్ అండ్ సుదర్శన్ అవుట్ అయితే డెఫినెట్లీ ప్రెషర్ చాలా క్రియేట్ చేయవచ్చు ఆర్సీబీ. ఎందుకంటే ఆర్సీబీలో మనం ఆఫ్ కోర్స్ వి టాక్ అబౌట్ హేజల్వుడ్
భువనేశ్వర్ కానీ ఈవెన్ కృణాల్ పాండ్యా కూడా ఒక వింటేజ్ కృణాల్ పాండ్యా లాగా కనబడుతున్నాడు. అతను చాలా చాలా వెరైటీ ఉంది. షార్ట్ పిచ్ బౌన్సర్లు వేస్తున్నాడు, ఆర్మర్లు వేస్తున్నాడు, ఫ్లైటెడ్ బాల్ వేస్తున్నాడు, క్విక్కర్ వన్స్ వేస్తున్నాడు, స్లోవర్ వన్స్ వేస్తున్నాడు. అసలు యాక్చువల్ గా బ్యాట్స్మెన్ చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. బ్యాట్ తో పాటు బాల్ తోటి కూడా చాలా చక్కగా రాణించాడు అండ్ కావాల్సిన సమయాల్లో వాళ్ళు వికెట్స్ ఇస్తున్నారు. సో నేను అనుకుంటాను మిడిల్ లో ఆ ప్రెషర్ అనేది క్రియేట్ చేయవచ్చు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ అంత పెద్ద స్ట్రాంగ్ గా ఉన్నా గానీ టెస్ట్ చేయబడలేదు. ఇప్పుడు చూడండి వాషింగ్టన్ సుందర్ ఒక్కడే కొంచెం ఎప్పుడైనా టాప్ ఆర్డర్ అటు ఇటు అయినప్పుడు ఈస్ కాంట్రిబ్యూటింగ్ విత్ ద బ్యాట్ యాక్చువల్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మిగతా వాళ్ళందరూ అంత పెద్ద పర్ఫార్మెన్స్ కనబరచలేదు. ఎందుకంటే అందుకనే కపుల్ ఆఫ్ ప్లేయర్స్ డ్రాప్ చేశారు, సింధుని తీసుకొచ్చారు, తర్వాత టెవేటియాని అయితే ఆడిస్తూనే ఉన్నారు. బట్ టెవేటియాకు అంత ఛాన్స్ ప్రతిసారి రాలేదు. వచ్చినప్పుడు కొంచెం స్ట్రగుల్ అయినారు వాళ్ళు. ఈవెన్ రాషిద్ ఖాన్ కూడా విత్ ద బ్యాట్ అంత పెద్ద ఎఫెక్టివ్ గా కనబడలేదు. లాస్ట్ ఇయర్ ఈ ప్లేడ్ సమ్ వెరీ గుడ్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ. బాల్ తోటి అయితే నేనేమనుకుంటానంటే రాషిద్ ఖాన్ లో ఆ పదన్ అంటాం కదా, అది కనబడలేదు. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో అంత ఎఫెక్టివ్ గా కనబడలేదు. ఈవెన్ వరల్డ్ కప్ లో కూడా అందరూ తన్ని అటాక్ చేయడం చూసాం. ఈ టోర్నమెంట్ లో అయితే మేబీ 1-2 మ్యాచెస్ లో మినాయించి ఐ థింక్ రాషిద్ ఖాన్ హాజ్ వెరీ వెరీ అన్ఇంప్రెసివ్ గా కనబడ్డాడు. సో అండ్ నేను అనుకుంటాను ఒకవేళ పటిడర్ ఉన్న సమయంలో రాషిద్ ఖాన్ ఉంటే పటిడర్ కెన్ అటాక్ హిమ్ ఈజీలీ బికాస్ పటిడర్ లవ్ స్పిన్ బౌలింగ్, చాలా బిగ్ హిట్టర్స్ కొట్టగలుగుతాడు. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా రాషిద్ ఖాన్ యాక్చువల్ గా సెటిల్ కానియలేదు. ఫస్ట్ మ్యాచ్ లో వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు చూసాం కదా, ఐ థింక్ అసలుకే సెటిల్ కానివ్వలేదు. సో అక్కడ నేను అనుకుంటాను ఒక కొంచెం బలం కొంచెం తగ్గినట్టే వాళ్ళకు. బట్ మీడియం పేస్ డిపార్ట్మెంట్ లో అబ్సల్యూట్లీ వాళ్ళకు 4 జెన్యూన్ పేసర్స్ ఉన్నారు. సిరాజ్, రబడా, తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ, తర్వాత జేసన్ హోల్డర్. సో ఒక స్పిన్ విభాగంలోనే ద బెస్ట్ స్పిన్నర్ టీమ్ లో ఉన్నా గానీ ద బెస్ట్ స్పిన్నర్ అంత కాంట్రిబ్యూట్ చేయలేకపోయినాడు సుమిత. దట్ ఈస్ ఐ థింక్ బిట్ వరింగ్ ఫ్యాక్టర్. yes కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఈచ్ ప్లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫైనల్ మ్యాచ్ లో, అదైతే తెలుస్తోంది. కమింగ్ టు ద టాస్ గెలిస్తే ఫస్ట్ ఏవి చూస్ చేసుకుంటారు? బ్యాటింగ్ తీసుకుంటే ఫ్రీ ఉంటాం మనం. వీళ్ళు చేసి చేసినారు, వీళ్ళు డిఫెండ్ చేసినారు. సో ఇద్దరికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే ఆర్ఆర్తో వీళ్ళు చేసి చేసినారు, బట్ ఆర్సీబీ వీళ్ళకి డిఫెండ్ చేసింది. సో ఆర్సీబీకి ఛాన్స్ ఎక్కువ ఉంది బ్యాటింగ్. ఆ బ్యాట్ 200-230 ప్లస్ కొడితే ఇట్స్ సేఫ్ సైడ్. వీళ్ళు కూడా టాస్ తీసుకుంటే 100% గోయింగ్ టు ద బ్యాటింగ్ సైడ్. అందుకు సెకండ్ హాఫ్లో ఓవర్స్ పడుతుంది ఏమో. నిన్న వర్షం పడింది అక్కడ గుజరాత్లో. సో చెప్పలేము ఈ వెదర్ ఎట్లా ఉంది ఏమో. నిన్న ఎస్టర్డేతో హెవీ రెయిన్ ఉండే అక్కడ గుజరాత్లో. సో పిచ్ ఎట్లా ఉందో, పిచ్ కొంచెం డ్రై ఉండో, పిచ్ లేకపోతే పిచ్లో కవర్ చేసినారు, పిచ్ లేకపోతే కొంచెం ఉంటే కొంచెం బాల్ గ్రాస్ ఉంది, వికెట్, అది చెప్పలేము మనం. ఎందుకంటే బౌలింగ్ మంచి ఫస్ట్ జీటీ తీసుకుందంటే జీసీ 4 జూనియర్ బౌలర్ ఇప్పుడు చెప్పిన కదా సార్. సో 4 జూనియర్ టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. ప్రసిద్ధ్ కృష్ణ గారు ఆల్ బౌల్ 140+ బౌలింగ్తో ఆ బౌలింగ్ చాలా మంచిగా ఉంది. రాషిద్ ఖాన్ ఒక్కడే నెక్స్ట్. బట్ ఈ మ్యాచ్లో మనం చూసుకుంటే సాయి కిషోర్ లాస్ట్ సీజన్ చూసుకుంటే సాయి బౌల్డ్ వెరీ వెల్. ఆ సాయి కిషోర్కి ఎందుకు ఇక్కడ మనకి ఛాన్స్ ఇస్తలేరు వానికి? సాయి కిషోర్ అండ్ హీ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ తమిళనాడు ప్రీమియర్ లీగ్ కానీ తమిళనాడు నుంచి రంజీ ట్రోఫీని చాలా స్కోర్స్ చేసి వికెట్ తీసుకొచ్చినాడు సాయి కిషోర్. హీఈస్ అ వెరీ గుడ్ జూనియర్ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. సో ఆయనకి ఈ మ్యాచ్లో ఛాన్స్ ఇస్తారో చెప్పలేము. అండ్ షారూఖ్ ఖాన్ ఆల్సో హీఈస్ అ వెరీ గుడ్ హిట్టర్. షారూఖ్ ఖాన్, तो అక్కడ షారూఖ్ ఖాన్ కి ఛాన్స్ ఉంది. బట్ అర్షద్ ఖాన్ ఆల్సో హీస్ అ వెరీ గుడ్ పేస్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్. బట్ ఆల్రెడీ 4 పేస్ బౌలర్స్ కంటిన్యూ చేస్తున్నారు అక్కడ. సో ఇక్కడ నాకు కొంచెం సాయి కిషోర్ కి ఛాన్స్ ఇస్తే మిడిల్ ఆర్డర్లో 2-3-4 ఓవర్స్ అక్కడ మనం చెప్పలేము. ఎందుకంటే ఈ టీంలో మనం టఫీ కానీ, భువనేశ్వర్ కుమార్ కానీ, హిజల్వుడ్ వచ్చిన తర్వాత చాలా టఫ్ టీం ఇది ఆర్సీబీ. టఫ్ టీం ఆర్సీబీ, చాలా టఫ్ టీం. ఎందుకంటే ఫస్ట్ కప్ కొట్టడానికి 18 years వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అవసరం లేదు. ఇది ఐ థింక్ మనం చూసుకుంటే సిఎస్కే కానీ, సిఎస్కే 2 times 2011, 2012, ముంబై ఇండియన్స్ 19-20 కంటిన్యూ గెలిచింది. ఇది కూడా 100% 25-26 వీళ్ళది కూడా రికార్డ్ అవుతుంది. 2 times 26-27 ఇది. ఎందుకంటే ఆర్సీబీ బిఫోర్ ఆర్సీబీ కాదు ఇప్పుడు. ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే యంగ్స్టర్స్ కి క్యాప్టెన్స్ ఇచ్చిన తర్వాత పడుగల్ కానీ, జితేష్ శర్మ కానీ, తో రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి తెలుసు. టీంలో ఛాన్స్ ఎట్లా ఉంది, చాలా ప్లేస్ ఉన్నారు టీంలో. మీకు ఆడితేనే మీకు లెవెల్లో ఉన్నారు. మీరు ఆడకపోతే అంటే పెద్ద ప్లేయర్ సాల్ట్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత కూడా ఛాన్స్ లేదు సాల్ట్కి. వెంకటేశ్వర అక్కడ ప్లేస్ తీసుకున్నాడు సాల్ట్ది. సో మీరు చూసుకోండి ఆ టీంలో మొత్తం 11 ఆల్ ఆర్ వెరీ గుడ్. అండ్ స్పిన్ అలా చూసుకుంటే సురేష్ శర్మ ఆల్సో ఈజ్ వెరీ గుడ్. ఇంపాక్ట్ ప్లేయర్ మీద 100% సురేష్ శర్మకి ఇక్కడ ఆడిపిస్తారు. అక్కడ కూడా మీరు సాయి కిషోర్కి ఆడిపియాలి. యాజ్ ఎ కోచ్ నేను నాకు తెలుసు ఏ టైంకి ఇప్పుడు మిడిల్ ఓవర్స్ ఎట్లా 3-4 ఓవర్స్ మనం తీసేయాలంటే 100% ఆ పిచ్ మీద మీరు టుడే సాయి కిషోర్ ఆడిపియాలి ఇక్కడ. ఓకే సుధీర్, మీరు చెప్పండి, అంటే ఈ రోజు టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా? అయితే జీటీ ప్లాన్స్ ఎలా ఉంటాయంటారు? ఆర్సీబీది ఎలా ఉంటుందంటారు? అన్మ్యూట్ చేయండి సుధీర్ గారు. సుధీర్ గారు వినపడుతుందా?
రైట్. టాస్ మనం మీరు ఇంతకు ముందు వెదర్ గురించి మాట్లాడారు. అవును, correct. వెదర్ ఇన్ కేస్ ఈ రోజు కనుక వర్షం పడితే పరిస్థితి ఏంటి? వర్షం పడితే చాలా కష్టం, ఎందుకంటే ఏం చేస్తారు మ్యాచ్? రేపు వన్ డే ఉంది మనకి. లాస్ట్ టైం కూడా అయింది అక్కడ, సేమ్ గుజరాత్ లోనే అయింది అట్లా. సో వన్ డే, ఎందుకంటే చాలా IPL 72 మ్యాచెస్ ఆడుతున్నారు అప్పటి నుంచి, లాస్ట్ 2 months నుంచి. ఆ వెదర్ వచ్చి ఒక మ్యాచ్ లో మొత్తం ఖరాబ్ చేస్తే ఆ మీడియా కానీ, బ్రాడ్కాస్టింగ్ కానీ, అడ్వర్టైజ్మెంట్ కానీ మొత్తం చాలా పెద్ద లాస్ అవుతుంది. BCCI కానీ, IPL గవర్నర్ కమిటీ కానీ 100%. బట్ 100% లేట్ కూడా అయితే 20 hours 100% ఆడిపిస్తారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు పంజాబ్ కానీ ఒక మ్యాచ్ ఒక పాయింట్ తో పంజాబ్ రాలే. పంజాబ్ బిఫోర్ ఆల్ 6 matches గెలిచింది. ఒక మ్యాచ్ లో వర్షం వచ్చింది పంజాబ్ కి. ఆ ఒక పాయింట్ తో పంజాబ్ లేకపోతే పంజాబ్ చాలా మంచి టీం పంజాబ్ అది. సో ఇది మనం చూసుకుంటే ఇక్కడ పవర్ ప్లే ఇక్కడ వచ్చిన తర్వాత పాయింట్స్ ఏం ఉండదు, బట్ యూ హ్యావ్ టు విన్ యా లాస్ ఉంటుంది. సో ఇద్దరికి ఇస్తారు, అది 100% లేదు. వర్షం వస్తే కూడా 100% లేట్ ఉంటే కూడా ఆడిపిస్తారు. వర్షం ఐ థింక్ ఇలా అయిపోయింది, మొత్తం క్లీన్ అయిపోతుంది ఇప్పుడు. జస్ట్ ఐ సా. సో 100% మీరు చూసుకోండి, గుజరాత్ కి 100% సపోర్ట్ ఉంటుంది. సో మీరు చూసుకోండి, లాస్ట్ మనం ఒక మ్యాచ్ చూసిన నేను అగేన్స్ట్ గుజరాత్ అండ్ చెన్నై మ్యాచ్. గుజరాత్ తో ఎక్కువ చెన్నైలో ఉండే అక్కడ ఫ్యాన్స్ బికాస్ ఆఫ్ ధోని. సేమ్ ఇట్లానే కూడా మనం అనుకుంటాం విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆల్ ఓవర్ వరల్డ్ లో ఉన్నారు. అక్కడ కూడా గుజరాత్ టీం ఆడుతుంది, బట్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అక్కడ 60% ఉంటారు. అంటే ఆర్సీబీకి ఎక్కువ ఉంటారు అక్కడ బికాస్ ఆఫ్ విరాట్ కోహ్లీ. సో ఆర్సీబీకి మీరు చూసుకోండి, ఇక్కడ మేము ఐ వెంట్ టు శ్రీలంక, ఐ వెంట్ టు దుబాయ్లో మేము మ్యాచ్ లాస్ట్ 1 month బ్యాక్ అక్కడ ఉండే మేము. సో అక్కడ కూడా మీరు చూసుకోండి, ఆర్సీబీ ఫ్యాన్స్ అక్కడ కూడా వీఆర్ ప్లేయింగ్ గోవాలో, మనం లాస్ట్ వీక్ గోవాలో ఉండే. అక్కడ కూడా మొత్తం ఆర్సీబీ ఫ్యాన్స్ ఉండే. సో ఆర్సీబీ ఫ్యాన్స్ మీరు అక్కడ చూసి చెన్నై ఫ్యాన్స్ కానీ, ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ ఎక్కడ వరల్డ్లో చూస్తే మీకు ఆర్సీబీ కనిపిస్తారు. ఇప్పుడు కూడా గుజరాత్లో మ్యాచ్ అవుతుంది, బట్ 40 to 50% ఆర్సీబీ ఫ్యాన్స్ 100% సేమ్ టీషర్ట్స్, ఇవే టీషర్ట్స్ తీసుకుని బికాస్ ఆఫ్ విరాట్ కోహ్లీ. సో గుజరాత్ హోమ్ టీమ్ అందరూ అనుకుంటారు గుజరాత్, బట్ ఆ గ్రౌండ్ లో హోమ్ టీం గెలవదు. సుధీర్, మీరు చెప్పండి, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఈ మ్యాచ్ లో? వెల్, ఫేవరెట్ ప్లేయర్ ఎవరంటే ఫేవరెట్ ప్లేయర్ అందరికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్స్ లో విరాట్ కోహ్లీ, అందులో డౌటే లేదు అసలు యాక్చువల్ గా. అండ్ అఫ్ కోర్స్ ఐ లైక్ ద వే శుభ్మన్ గిల్ బ్యాట్స్ ఆల్సో. అండ్ రజత్ పటిదార్ కూడా చాలా ఇంప్రెసివ్ బ్యాటింగ్ చేశాడు. అతను కూడా నిజంగా చాలా అందరినీ అలరిస్తున్నాడు. And batting lo, of course, these three are something special, no doubt about it. So Virat Kohli has always been special, and no doubt about it. ఓకే, మొత్తానికి ఆర్సీబీ జీటీ ఫైట్ స్టార్ట్ అవ్వబోతున్న టైంలో ఆర్సీబీ ఫ్యాన్స్ కి కానీ, జీటీ ఫ్యాన్స్ కి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? Nothing, just let us enjoy the action, let us enjoy the battle. ఎందుకంటే 2 teams strong teams and మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి టీమ్స్. అండ్ దట్ జీటీ అయితే స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్, ఫైనల్స్ చాలా తక్కువ టైంలో ఎక్కువ టైం సార్లు చేరుకున్నటువంటి టీం అది. వన్స్ ఛాంపియన్ కూడా అయ్యారు. అండ్ ఆర్సీబీ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా యునో వెరీ అట్రాక్టివ్ టీమ్ యాక్చువల్లీ. అంటే అందరు ఇష్టపడేటటువంటి టీం, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటటువంటి టీం. చాలా మంచి ప్లేయర్స్ ఆడుతూ వచ్చారు. అండ్ చివరికి అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ వాళ్ళ కళ కూడా నెరవేరింది. అండ్ ఈ సంవత్సరం జస్ట్ నాట్ ఫ్లాష్ అండ్ ద ప్యాన్ లాగా కాకుండా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అద్భుతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే లాస్ట్ ఇయర్ ఎలా కష్టపడి గెలిచారో అదే కష్టం, అదే ఎఫర్ట్ కనబడుతుంది. అందరి కృషి అనేది కనబడుతుంది క్లియర్ గా. సో దే ఆర్ రియలీ లివింగ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ యాక్చువల్లీ. అందులో సంథింగ్ స్పెషల్ ఎప్పుడు కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం విరాట్ కోహ్లీ విషయం. యూనో ప్రతి IPL లో కూడా ఈజ్ బ్రిలియంట్ అండి. ఈ సంవత్సరం కూడా ఒక సెంచరీ కొట్టాడు, తర్వాత 50s ఉన్నాయి, తర్వాత స్ట్రైక్ రేట్ పెరుగుతుంది. అండ్ అతని ఎంటర్టైన్మెంట్ కొనసాగుతూనే ఉంది ఆన్ ద ఫీల్డ్ యాక్చువల్లీ, విత్ ద బ్యాట్, ఫీల్డింగ్ లో, క్యాచింగ్ తోటి, ఫీల్డింగ్ తోటి. సో అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ యూనో ఇట్ విల్ బి ఎక్సైటింగ్ యాక్చువల్లీ. ఎగ్జైటింగ్ అయితే ఉంది. మొత్తం ఆల్ టీమ్స్ కూడా అంటే ఇప్పుడు ఫైనల్ వరకు రాకపోయినా కొన్ని టీమ్స్ సడన్ గా వాళ్ళ ఏమంటారు ఇంట్రెస్ట్ టీమ్, ఫేవరెట్ టీమ్ ఆర్సీబీ మారిపోయిన సిచ్యువేషన్ ని కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. క్యాప్టెన్ టు క్యాప్టెన్ వర్సెస్ క్యాప్టెన్ కనుక చూస్తే మనం ఇక్కడ గిల్, పటిదార్ వాళ్ళ హ్యాండ్లింగ్ ఎలా ఉంది టీమ్? పటిదార్ లాస్ట్ ఇయర్ నుంచి పటిదార్ కెప్టెన్ వచ్చిన తర్వాత 2 times ఫైనల్స్ లో తీసుకొచ్చారు. అయితే పటిదార్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు బ్యాటింగ్ లో. బిఫోర్ పటిదార్ హీఈస్ అన్ అన్సోల్డ్ ప్లేయర్. చూసుకుంటే 22-23 ఈజ్ అన్సోల్డ్ ప్లేయర్. దీనిలో వచ్చి మన క్యాప్టెన్సీ ఇచ్చిన తర్వాత విరాట్ కోహ్లీ హ్యాండ్ ఓవర్ టు క్యాప్టెన్సీ యంగ్స్టర్స్. ఆ క్యాప్టెన్సీ ఇచ్చిన తర్వాత విరాట్ కోహ్లీ ఫ్రీ అయిపోయినాడు. అప్పుడు మీరు లాస్ట్ సీజన్ కూడా మీరు చూసుకోండి, విరాట్ కోహ్లీ ప్లే వెరీ వెల్.
ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ఫైనల్స్లో కానీ విరాట్ కోహ్లీ చెప్పిన నేను విరాట్ కోహ్లీ 100%. ఇప్పుడు కూడా మనం చూసుకుంటే శుభం గిల్ ఈజ్ ద వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్. మనం టెస్ట్ టీవీ క్యాప్టెన్ ఉన్నాడు ఇక్కడ. బట్ T20 ఫార్మాట్ కానీ, వన్డే ఫార్మాట్ కానీ అండ్ టెస్ట్ ఫార్మాట్ కానీ డిఫరెంట్ క్యాప్టెన్సీ, డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. 50 ఓవర్స్ డిఫరెంట్, టెస్ట్ మ్యాచ్ డిఫరెంట్. ఇది 50 ఓవర్స్ మనకి కూల్ ఉంటుంది, టెస్ట్ మ్యాచ్ ది ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బట్ ఇది అక్యురసీ క్యాప్టెన్సీ కానీ మనకి ఎట్లా ఫాలో చేయాలి, ఫస్ట్ పవర్ ప్లే మీకు రన్స్ ఎంత కట్టాలి, పవర్ ప్లే టు దాని 6 ఓవర్ టు 15 ఓవర్స్ మిడిల్ ఓవర్స్ అన్ని మరి లాస్ట్ 5 ఓవర్స్లో మీరు ఎన్ని రన్స్ కావాలి, అది మీకు 100% రజిదార్ చేసిస్తున్నాడు పటిదార్. మరి చూసుకుంటే లాస్ట్ పటిదార్ ఫస్ట్ 12 ఓవర్స్లో 120 ఉంటాయి. దెన్ లాస్ట్ 5-6 ఓవర్స్ మోర్ దెన్ 100 వచ్చినాయి. 33 బాల్స్లో 90 రన్స్ అంటే అది ఎక్స్పోర్టర్ ఇన్నింగ్. అది మనం లాస్ట్ ఆ ఇన్నింగ్తో గెలిచిన వీళ్ళు. లాస్ట్ మ్యాచ్ మనం హైదరాబాద్తో మనం ఓడిపోయినాం బికాస్ ఆఫ్ సూర్యవంశం అటాకింగ్ క్రికెట్, అటాకింగ్ ఆడినాడు. సో లాస్ట్ మ్యాచ్ కూడా అటాకింగ్ ఆడలే, 97 అవుట్ అయినాడు. బట్ ఆ అటాకింగ్ మ్యాచ్ లేదు అట్లా మనకి. మనం 250 కొట్టినారు మనకి ఆర్ఆర్. సో అదే వీళ్ళు ఆపినారు, వాళ్ళకి ఆపినారు. ఎందుకు ఆపినారు? బౌలింగ్ మంచిగా ఉంది జీటీ దగ్గర. ఫస్ట్ నుంచి చెప్తున్నారు, జీటీ ఈ మొత్తం టోర్నమెంట్ చూసుకుంటే ఆల్ ఇంటర్నేషనల్ బౌలర్స్, ఆల్ వెరీ గుడ్, ఆల్ ఎక్స్పీరియన్స్ బౌలర్. సో వీళ్ళు కూడా బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ కానీ టాప్ ఆర్డర్ అదొక్కటి ఈ రోజు కనుక స్ట్రాంగ్ గా నిలబడితే జీటీ బౌలింగ్ ఇస్ వెరీ గుడ్. మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ సూపర్ ఓవర్ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. లాస్ట్ ఫైనల్స్ అయినాయి సూపర్ ఓవర్స్ లా కూడా కానీ ఇది కానీ. సో సూపర్ ఓవర్ అయితే కూడా వెరీ గుడ్. బట్ పటిదార్ మనం ఇద్దరు క్యాప్టెన్సీ మనం చూసుకుంటే పటిదార్ డూయింగ్ వెరీ గుడ్. సో ఈ రోజు మ్యాచ్ లో సెంచరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, హ్యాట్రిక్ వికెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సెంచరీ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. శుభం గిల్ లేకపోతే విరాట్ కోహ్లీ ఇద్దరితో 100%. అండ్ హ్యాట్రిక్ సిరాజ్ ఇస్ డూయింగ్ వెరీ గుడ్. సుదర్శన్ 2 మ్యాచెస్ కూడా ఎందుకు అలా అయింది? సుదర్శన్ యాక్చువల్లీ మనకి బ్యాటింగ్ గ్లోవ్స్ మనం ఏముంటాయి, ఆ బ్యాటింగ్ గ్లోవ్స్ మనం యాజ్ ఏ క్రికెట్ కోచ్ నేను మిడిల్ టాప్ ఆర్డర్ మనం గట్టిగా పట్టాలి, టాప్ ఆర్డర్ మన టాప్ హ్యాండ్ మనకి మంచిగా ఉంటుంది టాప్ ఆర్డర్. బట్ ఆ ఎక్కువ మనకి చెమటా కానీ ఎక్కువ మనకి హీట్ కానీ దాంతో అవును హెడ్ వికెట్ కానీ అవి కానీ అయితే క్రికెట్లో సో మెనీ టైమ్స్ ఆఫ్ అవుట్. బట్ ఇట్లా అవుట్ అయితే ఏమవుతారంటే మీరు చూసండి అవుట్ అయిన తర్వాత మళ్ళీ శుభం గిల్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ కూర్చున్నాడు అంటే మళ్ళీ సేమ్ అవుట్. బట్ సాయి సుదర్శన్ ఈస్ టెక్నికల్ కానీ మెంటల్లీ కానీ వెరీ గుడ్ ప్లేయర్. మనం చూడండి ఆరెంజ్ క్యాప్ లావర్ ఇద్దరు మీద ఉన్నారు ఆఫ్టర్ సూర్యవంశం. సో ఇద్దరి మీదనే వాళ్ళకి ఫోకస్ ఉండేది, ఎట్లా అవుట్ చేయాలి సాయి సుదర్శన్కి శుభం గిల్కి, వీళ్ళకి భువనేశ్వర్ కుమార్ కానీ వీళ్ళ క్యాప్టెన్ రెస్పాన్సిబిలిటీ. ఇద్దరికి టాప్ ఆర్డర్ పోయిందంటే మిడిల్ ఆర్డర్లో అంత లేదు వాళ్ళకి. బట్ ఇక్కడ ఆర్సీబీలో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోవర్ ఆర్డర్ ఆల్సో గుడ్, వెరీ గుడ్. లెట్స్ సీ ఎవరు మళ్ళీ సెకండ్ టైం కప్ ని సొంతం చేసుకుంటారో, వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ అండి సయ్యద్ మాజిద్ గారు, సుధీర్ గారు, మీ టైం ని కేటాయించి మీ అనాలిసిస్ అందించినందుకు. చూద్దాం ఐపీఎల్ ఫైనల్లో ఏం జరగబోతోంది, జీటీయా ఆర్సీబీయా? లెట్స్ సీ. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్, స్టే ట్యూన్డ్.